వ్యవసాయంతో పాటుగా అనుబంధ సంస్థల్లో వైకాపా ప్రభుత్వం నాశనం చేసిందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. వ్యవసాయంపై చర్చకు వచ్చే ధైర్యం వైకాపా నేతలకు ఉందా అని ప్రశ్నించారు. గతంలో ధాన్యం సేకరించి రైతులకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదని, ఇప్పుడు ప్రకృతి విపత్తులు, తుఫాన్లకు దెబ్బతిన్న ధాన్యాన్ని సైతం కూటమి ప్రభుత్వం సేకరిస్తుందని చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు భరోసానిచ్చారు. దీనికి ఒక పద్ధతి తీసుకురావాలి, దీనికి ఒక విధానం తీసుకురావాలి. ఎంతవరకు ఎవరెవరైతే లైసెన్స్దారులు ఉన్నారో వాళ్ళందరినీ, ప్రతి ఒక్క వ్యక్తిని మళ్ళీ ఒకసారి పరిశీలన చేసి అందులో ఎన్ని సక్రమంగా జరుగుతున్నాయి, ఎంతమంది నిబంధనలు పాటిస్తున్నారు, ఎంతమంది లైసెన్సులు తీసుకొని పక్క వాళ్ళకి ఇతరులకి అమ్మి వ్యాపారం చేస్తున్నారో వీలైనంత తొందరగా అది ఎంక్వైరీ చేసి దీని మీద ఒక నిర్ణయానికి తీసుకొస్తాం. అదేవిధంగా లైసెన్స్దారులకు కూడా ఆర్థికంగా కొంత స్తోమత ఉండాలి. ఆర్థికంగా స్తోమత లేకపోతే వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినా సరే అది పక్కదారి పడుతుంది. ఈరోజు మనం ధాన్యం మిల్లులకి ఇస్తాం, ప్రభుత్వమే తీసుకొని మిల్లులకి ఇచ్చేటప్పుడు మిల్లులు దాన్ని మిల్లింగ్ చేసి